నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ 19వ సీజన్ దగ్గరికి వచ్చింది. ఈ నెల 28న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య జరగనుంది. ఈ ఐపీఎల్ ఓపెనర్కు బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ప్రస్తుతం 10 జట్లు తమ సన్నాహకాల్లో నిమగ్నమయ్యాయి. ప్లేయర్లందరూ తమ జట్లతో కలుస్తున్నారు, ముమ్మరంగా ప్రాక్టీస్ సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్కు ఓ గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్లకు దూరం అవుతాడని భావించిన ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులోకి వచ్చాడు. మంగళవారం నేరుగా బెంగళూరుకు చేరుకోనున్నాడు. జట్టుతో కలవనున్నాడు. ఆర్సీబీతో జరిగే ఐపీఎల్ ఓపెనర్లో అతను ఆడతాడా లేదా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ప్యాట్ కమిన్స్ ఆడకపోతే ముందుగా ప్రకటించినట్టుగా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆ మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. వెన్నునొప్పి నుంచి కమిన్స్ కోలుకున్న నేపథ్యంలో అతని రాకపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. కొత్త ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్ కాలి గాయంతో టోర్నీకి దూరం అవడంతో సన్ రైజర్స్పై పడిన ఒత్తిడిని కమిన్స్ రాక కొంతవరకు తగ్గించినట్టయింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కెప్టెన్ల సమావేశానికి ఇషాన్ కిషన్ హాజరు కానున్నాడు. బుధవారం బెంగళూరులో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం కంటే ముందుగానే ప్యాట్ కమిన్స్ బెంగళూరుకి చేరుకున్న కెప్టెన్ల సమావేశానికి ఇషాన్ కిషన్ పాల్గొనబోతున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మిచెల్ స్టార్క్పై ఇంకా అనిశ్చితి కొనసాగుతుంది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని 11,75,00,000 రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎడమచేతి వాటం పేసర్ ఇంతవరకు జట్టుతో చేరలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా అతని వర్క్లోడ్ను పర్యవేక్షిస్తుందని సమాచారం. ఇప్పటికీ స్టార్క్ కోసం ఎన్ఓసీ కోసం ఎదురుచూస్తున్నామని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమంగ్ బదాని తెలిపాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఎన్ఓసీ వచ్చిన తర్వాతే అతను ఎప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తాడనేది తెలుస్తుందని బదాని అన్నాడు. డీసీ డైరెక్టర్ వేణుగోపాలరావు కూడా స్టార్క్ రాకపై సానుకూలంగా స్పందించాడు.